సో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్ సమయంలో కేసీఆర్ గారితోటి ఇంజనీర్లతోటి మీరు కూడా ఆ డిజైన్ చేయడంలో మీరు కూడా చాలా మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఆ క్రమంలో కొన్ని సంఘటనలు మీరు చూసే ఉంటారు కదా, నిజంగా కేసీఆర్ కు కాళేశ్వరం కట్టడంలో చిత్తశుద్ధి ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు పోతే ప్రాణహిత చేవెళ్ళు ఉండే. అవును, మా సొంత కాన్స్టిట్యున్సీ పేరు ప్రాణహిత అటు చేవెళ్ళు ఇటు. అవును, రాజకీయాలకు రాలేదు అప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కూడా నేను వ్యతిరేకంగా ఉంటుంది ప్రాణహిత చేవెళ్ళకు. ఈ కాళేశ్వరం అదే కదా, దాన్ని కొంచెం మార్చి చేవెళ్ళని తీసేసిండ్రు. నేను బాధపడాలన్నా సంతోషపడాలా? ఇంకా ఎక్కువ బాధపడాలి. నేను బాధపడలేదు, సంతోషపడ్డా. ఎందుకంటే చేవెళ్ళ పేరంట కట్టి ఒక బకెట్ నీళ్ళు కూడా రావు, మా పేరు చెప్పుకొని దోసుకుంటారు. చేవెళ్ళకి రావాలంటే 2,50,000 రూపాయలు కరెంటు బిల్ అవుతుంది. దానివల్ల 2 లక్షలు మా రైతుకు ఎకరానికి 2 లక్షలు ఇవ్వండి, ఎకరానికి 2 లక్షలే లక్ష ఇవ్వండి, లక్ష కూడా 50,000 ఇవ్వండి. లేకుంటే కనీసం అందరికి ఇచ్చే రైతు బంధు, కాళేశ్వరం కింద ఇచ్చే రైతు బంధు 10,000 ఉంటే మాకు 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి ఎకరానికి. మా పేరు చెప్పి మీరు దోసుకోకండి అని అప్పుడు అన్నాము. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని మార్చుతున్నాము, చేవెళ్ళ తీసేస్తా అంటే నాకు సంతోషం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రావు, వచ్చినా కూడా ప్రతి మా పేరు చెప్పుకొని వాళ్ళు 2 లక్షలు తీసుకుంటాం, మాకెంత పంట పండిస్తాము, కొంచెం ఎక్కువ పండిస్తాం. కానీ పోయేది 2 లక్షలు అక్కడ, దానివల్ల పైసలు డైరెక్ట్ ఇవ్వండి అని. కానీ అయితే డిజైన్ ఉంటుంది. ప్రతి ఈ మీటింగ్లో చాలా మందిని పిలిచేది, చాలా మంది అంటే 15-20 మందిని, అందరినీ. ఇంజనీర్లు చాలా ఉండేది, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేది, ఓ ఎంపీ కూడా ఉండాలి, ఒక ఎమ్మెల్యే వీళ్ళు. ఎందుకో నేను ఇంజనీర్ పిలిచేది పోయినా. అండ్ కొన్ని నాకు ప్రత్యేకంగా హైడ్రాలజీ గురించి నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, పంప్ల గురించి దీని గురించి తాను తెలుసు. కానీ ఇంజనీర్ ఎందుకంటే ఎస్పెషలీ మా ఇంజనీరింగ్ అన్ని ఇంజనీరింగ్ నేర్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ కామన్ ఉండేది. మేము సివిల్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నాం, ఎలక్ట్రికల్ మెకానికల్ అని కూడా నేర్చుకుంటాం. ఫస్ట్ 2 ఇయర్స్ కామన్ ఉంటుంది. కానీ తర్వాత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్, తర్వాత డిజైన్ చేస్తుంటే కేసీఆర్ గారు కొన్ని చెప్పేది నాకు అరే మంచి ఐడియా అనే చెప్తున్నారు కేసీఆర్ గారు. ఉదాహరణంగా ఇక్కడి నుంచి ఇక్కడ కెనాల్ కడుతుండ్రు, అటు కెనాల్ పోతుంది, ఇక్కడ ఇంకో చెరువో కుంటనో ఏదో ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కెనాల్ కట్టాలి కదా. ఎందుకే ఆ కెనాల్ కట్టుడు? ప్రజాసొమ్మయ్యా, ప్రజాసొమ్ము మనం కాపాడాలి. ఆ కెనాల్ వాగుపోతుంది, ఆ కెనాల్ నుంచి వాగుల నుంచి పారొస్తుంది. దీని కొరకు 300 కోట్ల కెనాల్ ఎందుకు? ప్రజాసొమ్ము ఆలోచించు. నేను అప్పుడు డీటెయిల్ హైడ్రాలజీ ఇవన్నీ తెలియదు. అదే మంచి ఐడియా అని కేసీఆర్ సార్. కానీ చేయరాదు అట్లా. ఎన్నో సమస్యలు ఉంటాయి. వాగులు అక్కడనే ఇంకిపోతాయి, సగం నీళ్లు వేస్ట్ అవుతాయి, ఈ కుంట చెరువు ఎప్పుడు నిండదు, ఇవన్నీ ఉంటాయి. అటువంటివి చెప్తుంటే నాకు తెలియదు. ఇరిగేషన్ ఇంజనీర్లు అక్కడ ఉండి చాలా సీనియర్ సార్, మాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మాకు రాని ఐడియా మీకు వచ్చిందంటే మీరు ఎంత గొప్ప వాళ్ళని నేను ఇంకా వెళ్చేది. అసలు అట్లా ఎవరు చేస్తుంది, అది పనే చేయదు. ఎవడు కూడా వాగుల పోసి ఆ వాగు కిందికి వరకు రాదు, అది సగం నీళ్లు వేస్ట్ అవుతాయి. అండ్ ఈ రోజు ఎన్నో సమస్యలు ఉంటాయి దాంతో. సో అట్లా ఎగేసిండ్రు ఈ ఇంజనీర్లు. ఈ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, సిడబ్ల్యూసీలో పనిచేసిన వాళ్ళు, చీఫ్ ఇంజనీర్ పనిచేసిన కొంతమంది రంగారెడ్డి గారు, పెంటారెడ్డి గారు, వీళ్ళందరూ కొంచెం వ్యతిరేకంగా ఉండేది. అండ్ నేనేమో నాకు డీప్ ఇరిగేషన్, అదే హైడ్రాలజీ ఇవన్నీ గురించి నాకు తెలియదు, సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసు. అయితే నేను పోయి నేను అది మంచి ఐడియా నన్ను అడిగేది, ఎప్పుడు నా దిక్కు చూసేది, మంచిగా నాకు తెలియదు బట్ లుక్స్ లైక్ గుడ్ ఐడియా అని చెప్పేది. ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఉండేది. అండ్ ఐ డోంట్ నో ది డీటెయిల్స్ దీని గురించి. కానీ ప్రతిసారి నేను ఇది చెప్పేది ఏంటంటే, ఈ పంప్లు 9 స్టేజ్ లిఫ్ట్ అంటే ప్రాణహిత కేవలం 11 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్, 2 స్టేజ్ తీసేసి 9 స్టేజ్లు అట్లా అయినాయి. అయితే కొంచెం దానికంటే ఒక తీరు మంచిగా. కానీ ఆ తుమ్మడటి నుంచి తీసి ఇక్కడ ఏది మేడిగడ్డ నేను అప్పుడు ఉంటుంది. అయితే ఏమన్నానంటే తుమ్మడటిలా స్టోరేజ్ కెపాసిటీ ఉండదయా,
మేడిగడ ఇంత ఓ 2 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది గోదావరి నది. ఇక్కడి నుంచి అక్కడ కడితే మస్తు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు కూడా అగైన్ ఈ ఇరిగేషన్ సైన్స్ ఎక్కువ తెలియదు. తర్వాత డీటెయిల్ రీసెర్చ్ సైన్స్ చదువుకున్నా. ఒక్కటి మాత్రం ప్రతి డే వన్స్ అని వ్యతిరేకం ఉంది, ఏంటంటే కరెంట్ బిల్ చాలా ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్స్ అప్పుడు మీటింగ్ పిలిచేది, నేను పోయేది జనరల్ నాలెడ్జ్ తోటి పోయేది, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు పంపులు అని. కానీ దాని తర్వాత ఎంత రీసెర్చ్ చేస్తుంటే అంత అధ్వానం కనబడుతుంది. నేను చెప్తా ఉన్నాను, ఫస్ట్ అనుకున్నా ఇది ఎకరానికి 50,000 40,000 అవుతుంది, అది కూడా ఎక్కువనే. తర్వాత చూస్తే 1,00,000 1,50,000. తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే ఎన్నో విధానంగా క్యాలిక్యులేట్, ఏ విధానం క్యాలిక్యులేట్ చేసినా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కాదు. ఒక విధానం క్యాలిక్యులేట్ చేస్తే 7 లక్షలు అవుతుంది పర్ ఎకర్ ఏడాదికి ఒక విధానంగా. నేను చెప్తాను కూడా, కావాల్సిన డీటెయిల్గా పోవచ్చు, అది టెక్నికల్ ఉంటుంది. అయితే నేను దానికి వ్యతిరేకంగా ఉంటుంది దీని ప్రకారం. కానీ వాళ్ళు చెప్పినారు అంత కాదు, మేము పెద్ద మంచి పంప్ తెస్తున్నాము, దీంట్లో 98% ఎఫిషియన్సీ ఉన్న పంప్. నాకైతే తెలియదు 98% ఉన్న ఎఫిషియన్సీ పంప్ తెలియదు. కానీ మేము క్యాలిక్యులేషన్ ఓన్లీ 95-90% తోటి 90% ఎఫిషియన్సీ ఉన్న పంప్ కూడా నాకు తెలియదు. అది పెద్ద ఇరిగేషన్ పంపులు, దాని చక్కగా మెయింటెనెన్స్ లేకుండా అది 50% ఎఫిషియన్సీయో 60%, 70% పనిచేస్తుంది. సరే 90% అయినా కూడా ప్రాబ్లమే అని నేను చెప్పిన. 90% ఉండదు, ఎందుకంటే 9 స్టేజ్ల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 90% అంటే 100 యూనిట్లు కరెంటు ఇస్తే ఓన్లీ 90 యూనిట్ల కరెంటు పంప్లకు పోతుంది. ఇంకా ఓ 10 యూనిట్లు ఆ మోటార్ గరం అవుతుంది, ఫ్రిక్షన్, అది లాసెస్ అవుతాయి. అయితే 10% వేస్టేజ్, 90% యూజ్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో అగైన్ 90%లో అగైన్ 10% పోతుంది. అంటే 9 పోతే 81% యూనిట్స్ అవుతుంది, 10% 9 యూనిట్లు వేస్ట్ అవుతాయి. ఆల్రెడీ 19, రెండో స్టేజ్కి వచ్చే వరకు 19 యూనిట్లు వేస్ట్ అయినాయి. మూడో స్టేజ్కి వచ్చే వరకు 81లో 10% పోతే అగైన్ 8 యూనిట్స్ వేస్ట్ అవుతాయి. అంటే 27 యూనిట్లు అక్కడనే వేస్ట్ అవుతాయి. అట్లా పోతా అంటే ఎఫిషియన్సీ అంటుంటుంది 81% మూడో స్టేజ్లో. నాలుగో స్టేజ్ ఇంకా తక్కువ ఉంటుంది, నాలుగో స్టేజ్లో ఎంతో 70% అట్లా. లాస్ట్ 9వ స్టేజ్ వచ్చారు, అది 10-20% అది పనిచేస్తుంది, అది 90% ఎఫిషియన్సీ. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ పంపు భారతదేశంలో కాదు ఎక్కడ కూడా 90% ఎఫిషియన్సీతో పనిచేస్తలేవు. అది ఓన్లీ పంపింగ్ ఎఫిషియన్సీ. అది కాక అది కరెంట్ వేస్ట్. నీళ్ళు ప్రతి స్టేజ్ దగ్గర ప్రతి కిలోమీటర్కు ప్రతి స్టేజ్ దగ్గర 1-2% సీపేజ్ లాసెస్ ఉంటాయి, ఇవాపరేషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ తీసుకుంటే 9 స్టేజ్ల కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అది 7-8% ఎఫిషియన్సీతో నడుస్తుంది. అది క్రైమ్, ఎందుకంటే అది 4,000 మెగావాట్ల కరెంట్ తాగే ప్రాజెక్టు 6%, 7%, 9% లాస్ట్కి వచ్చే ఎఫిషియన్సీతో చేస్తే అది దేశానికి నష్టము. దేశ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులే చేస్తారు అట్లా. అది తర్వాత డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేసిన నేను. బిహెచ్ఈఎల్ ఇంజనీర్స్ కొన్ని పంపులు బిహెచ్ఈఎల్ కొన్ని బిహెచ్ఈఎల్కి పంపితే వాళ్ళు పంపలేరు. డీటెయిల్ ఆర్టీఏ పెడితే గ్రాఫ్లు పెట్టిండ్రు. ఆ గ్రాఫ్లు కూడా ఉన్నాయి, గ్రాఫ్లు చూపెడతా, కానీ ఆ గ్రాఫ్లు కూడా మళ్ళీ అడిగితే చెప్తలేరు వాళ్ళు. ఆర్టీఏ పెడితే ఏదో పంపించేసాడు. కానీ నాకు తెలిసిన పంపులో 2 ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, మెకానికల్ పంప్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 98% తోటి నడగలుగుతుంది. ఆ ఎలక్ట్రిక్ మోటార్ మెకానికల్ పంప్ను తిప్పుతుంది, 2 కాంపోనెంట్. మెకానికల్ పంపు అసలుకు 90% ఇది దొరకదు. తర్వాత బేరింగ్లు ఉంటాయి, ఇన్టేక్, అవుట్పుట్, అన్నిట్లో ఎఫిషియన్సీ ఇంత వచ్చుంటుంది. అండ్ అదే కాక వానాకాలంలో మట్టి నీళ్ళు ఉంటాయి, మట్టి నీళ్ళు ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఇంకా తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపితే ప్లస్ సీపేజ్ ఇవన్నీ కలిపితే 8%. అయితే తర్వాత వేరే విషయాల మీద తర్వాత డీప్ రీసెర్చ్ చేసేవాల్సి వచ్చింది. ప్రతి సైన్స్ ప్రకారంగా